కథాస్రవంతి. ఆమె ఒక ప్రహేళిక. కథ రచన ఉమానూతక్కి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆమెను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, చినిగి ఛిద్రమైన ఒక పురాతన స్వప్నాన్నేదో కప్పుకుని తిరుగుతూ ఉంటుందని. మొదటి రోజు ఆమెను చూసినప్పుడు ఆమె కట్టుకున్న ముదురాకుపచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిద రంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు, వీటితో కప్పబడిన బలమైన శరీరం, పెద్ద కళ్ళు, ఆ రెండిటి మధ్య సన్నని ముక్కు, మధ్యలో వేలాడుతున్న బులాకి, అడ్డచుట్ట తాగి తాగి మధ్యలో తెల్లబడిన బండ పెదాలు, కుడిబుగ్గని ఎప్పుడూ కారాకిళ్ళి, అది ఊయడానికి చెంగుని గట్టిన గిన్నె, నుదుటిన పావలా కాసంత బొట్టు. మొదటి రోజు పసుపు రంగు యాక్టివా మీద బర్రుమని వస్తున్న ఆమెను చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను. కానీ ఈ నెల రోజుల్లో ఆమెను చూసినప్పుడల్లా ఇవేమీ ఆమె కాదనిపించేది. తేడా వస్తే ఎదురుగా ఉన్నది ఎవరని కూడా చూడకుండా దురిపేస్తుండేది. ఆమెనా అసలు మనిషి? జయలక్ష్మి. వస్తూనే కనీసం అటు ఇటు చూడకుండా చెరచెర బాత్రూంలోకి వెళ్ళి మునుపటి రోజు ఆగమంతా కడిగి వెళ్తూ రిజిస్టర్లో సంతకం పెట్టి అదే వేగంతో వెళ్ళిపోయేది. సంతకం పెట్టేటప్పుడు నీళ్లలో నాని యాసిడ్తో కురికినట్టుండే ఆమె వేళ్లు పరీక్షగా చూసేదాన్ని. రాను ఆమె నాకొక ప్రహేళిక. ఎప్పుడైనా ఫినాయిల్ అయిపోయిందనో, చీపురు కొత్తది కావాలనో మా రాజుని అడిగినప్పుడే ఆమె గొంతు వినపడేది, గరగరమంటున్న మూటు స్వరం. ఒక నెల రోజుల తర్వాత ఓ రోజు నెమ్మదిగా అడిగాను, జయలక్ష్మి, నీకు వీలైనప్పుడు వస్తావా? మా బాత్రూములు కడగాలి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఈ నెల రోజుల్లో అదే మొదటిసారి ఆమెతో మాట్లాడడం. తలెత్తి నా మొహం వైపు కూడా చూడలేదు. ఎప్పుడు రమ్మంటారమ్మా? నీ ఇష్టం అన్నాక అడ్రస్ కనుక్కుని తర్వాత ఆదివారం వచ్చింది. 2 బాత్రూములు వాష్ బేసిన్లో కడిగేసి, వంటింట్లో సింక్ కూడా శుభ్రంగా కడిగేసి, డబ్బులు తీసుకుని కొంగులో ముడేసుకుని వెళ్ళబోతూ ఉంటే, టీ తాగుతుగాని ఉండు అంటూ కూర్చోబెట్టాను. పని చేసి పెడతావా? పొయ్యి మీద డికాషన్ పెడుతూ అడిగాను. నానా? నువ్వే? ఆశ్చర్యం ఎందుకు? తూర్పా? ఏ ఊరు? యాస ఆసక్తిగా అనిపించింది. అవునమ్మా, మీకు తెలిసేటా ఊర్లో? గరివిడిలో కొన్నాళ్ళు చదువుకున్నాలే. మీ ఊరేది? పాలకొండ. ఎప్పుడొచ్చావు ఇక్కడికి? డికాషన్లో పాలు పోస్తూ. 15 సంవత్సరాలు దాటిపోనాదమ్మా. అది విషయం. అందుకే తూర్పు భాష పూర్తిగా లేదు. ఏమైనా తూర్పు వాళ్ళు చాలా మంచోళ్ళు తెలుసా? పొయ్యి కట్టేసి 2 కప్పుల్లో టీ వడగట్టాను. మంచోళ్ళేనమ్మా, వాళ్ళని మోసం చేయడము వీజీయే. మొదటిసారి ఆ మొహంలో నవ్వు చూడ్డం. కిళ్ళి వల్ల గారపట్టిన పళ్ళు. అయినా భలే ఉంది. ఇంతకుముందు ఇంట్లో పనులు నేనే చేసుకునేదాన్ని. ఈ మధ్య ఇదిగో ఈ మణికట్టు నొప్పి, అందుకే బాత్రూమ్ కూడా కడగలేదు ఈ మధ్య. ఇల్లు శుభ్రంగా లేదన్న గిల్టికి సంజాయిషిగా చెప్పాను. అదేటీ కాదులేయమ్మా, అక్కడే ఇక్కడ చేసుకోవద్దేటి. అయినా పీతులు ఎత్తే దాని చేత పనులు చేయించుకుంటారా? మాటల్లో అనుమానం. అదేం మాట? నీకు వీలున్నప్పుడు వచ్చి చెయ్యి. నీకైతే ఒక సెట్ తాళాలు ఇచ్చేయచ్చు. నాకు నమ్మకంగా ఉంటుంది. ఎక్కడ కుదరదంటుందో అనే భయం నాది. టీ తాగి కప్పు సింకులో వేసి గిన్నెల మీద కాసిన నీళ్లు చిలకరించుకుని తోవడం మొదలెట్టింది. అమ్మయ్యా! ఊపిరి పీల్చుకుని అడిగాను, జీతం ఎంత తీసుకుంటావు? మీ ఇష్టమమ్మా, నానెప్పుడైనా చేశానా చెందానా? మళ్ళీ నవ్వింది. జయలక్ష్మిని పనిలో పెట్టుకున్నానని తెలిసాక ఆఫీసులో 2-3 నొసలు ఎగరేశారు. ఒక కొలీగ్ ఇంకొంచెం ముందు అడిగేసి చెప్పింది, జాగ్రత్త మేడం, అది పెద్ద గద్దరది. దీని నోటికి దడిసి మొగుడు కూడా పారిపోయాడు. ఆదివారాలు తప్ప జయలక్ష్మి ఇంట్లో పెద్దగా కనిపించేది కాదు. ఆఫీసుకు వచ్చినప్పుడు సంతకం పెట్టేటప్పుడు మెల్లగా నవ్వి వెళ్ళిపోయేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అద్దంలా మెరిసిపోయేది. ఒకరోజు ఆదివారం పని అయ్యాక వెళ్ళబోతుంటే అడిగాను, డబుల్స్ నడుపుతావా జయలక్ష్మి? కూరగాయలు తెచ్చుకోవాలి. ఈ రోజుకి నేవేటమ్మా, రేపొద్దున నేను తేనేటి ప్రెస్ గుంతాయి. సరే అన్నాక, టీ పెడుతున్నా, కాసేపు కూచో అని లోపలికి వెళ్ళాను. నాతో పాటే వచ్చి గట్టం అనుకుని నించుంది. ఎప్పుడూ అడుగుదాం అనుకుంటాను, పిల్లలు ఎంతమంది జయా? 2 ఆడు 10, పాప ఇంటరు. మీ ఆయన?
ఆఫీసులో అన్నారు గాని అయినా అడగాలనిపించింది. జయలక్ష్మి ఏం చెప్తుందో అని ఆసక్తి. నాతో లేడమ్మా, ఇంకో దాయిని చేసుకున్నాడు. రెండో పెళ్ళా? కాదమ్మా, మూడోది. నేనే రెండో దాన్ని. రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకున్నావు? మొదటిదాయి మంచిది కాదని నన్ను చేసుకున్నాడు. నేనప్పుడు అడగలేదు. ఇప్పుడేటి అడుగుతాను? సారం మొత్తం 2 ముక్కల్లో చెప్పేసింది. జయలక్ష్మి వెళ్ళాక ఏదో చదువుకుంటుంటే కొత్త నంబర్ నుండి ఫోన్. హలో. ఒంటి మీద గొంగళి పురుగు పాకినట్టు జలధరింపు. వెంటనే కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేశాను. తెలియని నంబర్లు ఎత్తడం మానేసి చాలా రోజులైంది. ఈరోజు జయలక్ష్మి ఆలోచనలోనే ఉండి, ఎన్నాళ్ళిలా? 10 ఏళ్ల క్రితం అప్పుడు పనిచేస్తున్న బ్రాంచ్లో పరిచయం అతను. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. ఒక్కసారిగా వచ్చిన స్వేచ్ఛ, చేతి నిండా డబ్బులు, సరదాగా కాఫీ షాపుల్లో మొదలైన స్నేహం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుందో. మనసు, శరీరం స్పృహలోకి వచ్చేటప్పటికే నాతో కేవలం టైంపాస్ స్నేహమని అర్థమైంది. అతను పెళ్ళైన వాడని తెలిసినా నేను ఎందుకు స్నేహం చేశానో, అందులో నాకేం ఆకర్షణ కనిపించిందో ఇప్పుడు ఆలోచించినా అర్థం కాదు. అతను లేని జీవితం వృధా అనిపించేది. అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళెవరూ అక్కర్లేనంత. ఆ రిలేషన్ నుంచి బయటికి రావడానికి యుద్ధం చేస్తుండగానే చుట్టూ చేరిన తీర్పులు, అమ్మ, నాన్న, తమ్ముడితో పెరిగిన దూరం. మనం బయటపడినా చుట్టూ ఉన్న సమాజం మనల్ని అదే కళ్ళతో చూస్తుంది. నేను కొత్త చోటుకు ట్రాన్స్ఫర్ అయితే నాకన్నా ముందే నా గతం వచ్చి కూర్చునేది. నాకేమన్నా అవకాశం ఉంటుందా అని ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, డేగ కళ్ళతో మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొత్త చోటుకి వెళ్ళినప్పుడల్లా, ఇదిగో నీ గురించి అక్కడ అందరికీ తెలుసు, నీకెప్పటికైనా నేనే దిక్కు అన్నట్టు అతని పరోక్ష హెచ్చరికలు. వాట్సాప్లో మెసేజ్ అలర్ట్ వస్తే తేరుకుని చూశాను. మళ్ళీ ఆ నంబర్ నుండే. కొత్త బ్రాంచ్ ఎలా ఉంది? నీకేం అవసరమైనా నాకు చెప్పు. అక్కడ ఉన్నవాళ్ళంతా నా ఫ్రెండ్సే. చదువుతుండగానే ఇంకో మెసేజ్. డీపీలో భలే ఉన్నావు, రోజురోజుకి అందం పెరుగుతోంది. ఒక లవ్ ఎమోజీ. కాల్ బ్లాక్ చేస్తే వాట్సాప్ బ్లాక్ అవ్వదా? వెంటనే రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేశాను. కొత్త బ్రాంచ్లో కూడా నీ గురించి అందరికీ తెలుసన్న హెచ్చరిక కాబోలు. ఎన్నాళ్ళు పరిగెత్తాలి? ఎక్కడికని పరిగెత్తాలి? ఈ రాత్రికి టాబ్లెట్ వేసుకుంటే గానీ నిద్ర పట్టదు. పొద్దున్నే భరించలేని ఒళ్ళు నొప్పులు. జయలక్ష్మికి ఫోన్ చేశాను. జయా, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చేట్టుంది. ఈరోజు ఇంట్లోనే ఉంటాను. నీ పని అయ్యాక ఒకసారి ఇంటికి వస్తావా? అరగంటలో పరిగెత్తుకొచ్చింది. రాగానే నుదురు పట్టుకుని చూసి, వాళ్ళమ్మో ఒళ్ళేటమ్మా పేరిపోతన్నది అని ఒక నిమిషం తోచనట్టు అలా నిలబడిపోయి, టీ ఎట్టమంటారేటమ్మా సంశయిస్తున్నట్టు అడిగింది. పెట్టు ప్లీజ్. ఒక అంగలో వంటింట్లోకి వెళ్ళింది. కాసేపు అయ్యాక ప్లేట్లో ఒక దోశ పెట్టుకుని వచ్చింది. ఇంకేటి దొరకనేదమ్మా, నూనె ఒక్క బొట్టన్నా ఏనేదో. నా చేతిలో ప్లేట్ పెట్టి నేను తినేలోపు టీ తెచ్చింది. ఇది ఏటమ్మా ఇంకా తినలేదు? మాత్ర వేశాక తినకపోతే ఎలా? నా టీ గ్లాస్ మీద మూత పెట్టి తన గ్లాస్ పట్టుకుని మంచం ఆనుకుని కూర్చుంది. బలవంతంగా సగం దోశ ముక్క తిని టీ గ్లాస్ తీసుకున్నాను. ఇంత అల్లం దట్టించి ఘాటుగా ఉన్న టీ తాగుతుంటే హాయిగా అనిపించింది. కాళ్ళు పొట్టలోకి ముడుచుకుని దుప్పటి కప్పుకుని కూర్చుని, ఆఫీస్కెళ్ళవా? జయవేపు తిరిగి అడిగాను. ఒక్కరోజుకి ఏటుందిలే అమ్మా, రేపు కడగనేటి? ముక్కు పుటాలు ఎగరేసింది. అలా కదిలినప్పుడు ముక్కు దూలానికి వేలాడుతున్న ఎరుపు తెలుపు రాళ్లున్న రింగ్ తమాషాగా కదిలింది. జీతం పోతుంది కదా, పనిచేసిన రోజుకి 100 రూపాయలు ఇస్తారు. ఆ ఏటుందిలే అమ్మా, కట్టుకుపోతామేటి? పిల్లల గురించి కాకపోతే ఈ పాటికి ఎగ్గొట్టినా. నీ ముక్కు రింగ్ భలే ఉంటుంది. ఏమంటారు దీన్ని? బులాకీ కదా? అవునమ్మా. బరువుగా అనిపించదా? ఇప్పుడు కూడా ఇంత లావు పెట్టుకుంటున్నారా? మాది పార్తీపురం పక్కన ఒడియా అమ్మా. అక్కడ కొండోళ్ళమ్మాం. చిన్నప్పుడే కొడతారమ్మా. అక్కడి నుండి పాలకొండ వచ్చాం. నీ గురించి ఇంకా చెప్పు జయ. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఆమె కళ్ళలో చుట్టూ జనాల పట్ల నిరసన, ఆమె మాటల్లో ధిక్కారం. అంతలోనే తను ఇష్టపడే మనుషుల మీద ఆమె చూపించే ప్రేమ. చెప్పానుగా, ఆమె ఒక ప్రహేళిక. నా గురించి చెప్పేకేటున్నదమ్మా. ఆని నమ్ముకుని దేశం గీసొచ్చాను. నన్నాడు గీసి దేశాలు ఒట్టుకుని గీసినాడు. అబ్బా, ఇది ఇంతకు ముందు చెప్పావులే జయమ్మా, కొత్త విషయం చెప్పు. జ్వరం గీసినాదమ్మా, పడుకోండి కాసేపు. మాట మార్చింది. కాదు ప్లీజ్. నేనింక వదలను అనుకుంది కాబోలు మొదలుపెట్టింది. మా అమ్మ పనిచేసి కాళి చేసేవాడమ్మా. మా అమ్మకి ప్రాణం బాగులేనప్పుడు నా నెల్లిదాన్ని. అలా కుదిరాక
మా యమ్మ నొగ్గేసి నా నెల్లిదాన్ని. పెళ్ళం రోగిస్తుందని, తిండికి ఆవురంటాడని చెప్పేది మా యమ్మ. రాను రాను ఆడి కోసమే నా నెల్లడం మొదలెట్టాను. ఆడి కోసం రకరకాల నీసు కూరలు వండించుకుని వెళ్ళేదాన్ని. ఒసే జయమ్మ, నువ్వు నా దేవతవే అనేవాడు. నెలొగ్గీశానని తెలిసాక మా అమ్మ నన్ను బాధేసినది. ఆగాగు, నెలొగ్గీయడం అంటే అర్థం కాలేదు నాకు. అదేనమ్మా, నెల తప్పినప్పుడు. మళ్ళీ మొదలెట్టింది. మా అమ్మ బాధేసింది. గదిలోంచి ఒగ్గలేదు. అయినా నాను ఊరుకోలేదు. మా అమ్మ లేనప్పుడు చూసి ఆడింటికి పారిపోయి కూక్కున్నాను. ఆడి పిల్లం ఏడ్చింది. దాని కూతురు సంవత్సరం పిల్ల. దాన్ని తలుపు బయట అడ్డంగా పడుకోబెట్టేసినది. ఆడు కొంచెమైనా సరించలేదమ్మా. బిడ్డను దాటుకుని వచ్చేసినాడు. ఆ రాత్రే దొరికిన బండట్టుకుని ఇజివాడ వచ్చేసినాం. ఏం గుర్తొచ్చిందో మనిషి నిలువెల్లా కదిలిపోయింది. బొమ్మలా వింటూ కూర్చున్నాను. గబుక్కున లేచి గ్లాసుతో నీళ్లు పట్టుకుని గటగటా తాగింది. మళ్ళీ కూర్చుని మాటల కోసం కాసేపు తడువుకుంటున్నట్టు ఆగి మొదలెట్టింది. ఇక్కడికి రాగానే నా చెవికమ్మలు అమ్మేశాం. చిన్న గది తీసుకుని అవి అయిపోయే వరకు కులాసాగా ఉన్నాం. ఆ తర్వాత ఆడికి సిరాకు మొదలైనది. దొరికిన రోజు ఏదో ఓ పనికి వెళ్ళేవాడు. ఈలోపే మా గుంటడు పుట్టాడు. మందుకని మాక్కని ఏదో అవసరం వచ్చిందా నన్ను బాధేసేవాడు. చిన్నప్పటి నుండి మా అమ్మను చూసి పెరిగానా. పాయికాన కడగడం తప్ప నాకేటి వచ్చి చెప్పి అదే పని చేశాను. గుంట నీపి కట్టుకుని పనికి వెళ్ళేదాన్ని. మనసు నమ్మలెవరు ఆయన నేల మీద పడుకోబెట్టమనేవారు. పని అయ్యాక సామాన్లు కొనుక్కుని ఇంటికి వచ్చేదాన్ని. కొన్నాళ్ళు బాగానే ఉందమ్మా. తర్వాత పీతులు కడిగేదాన్నని తిట్టడం మొదలెట్టాడు. కాస్త కుదురుగా తయారయ్యానా. బజారుదాయి ఎవడి కోసం తయారయ్యావే నాంగ్యా అనేవాడు. ఆడి పనికి వెళ్లకుండా నేను చేసి చోటకొచ్చి దొంగసాటుగా చూసేవాడమ్మా. ఎవరితోనైనా మాట కలిపానా ఆ రోజు రక్తం పారేది. కానీ అమ్మా, ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టింది. ఆడెంత కొట్టినా సంపినా నా పని మాత్రం నా నొగ్గనేదమ్మా. ఇది నాకు తెలిసిన పని. ఇంకో పని నాకు తెలియదు. కొన్నాళ్ళు పోయాక ఆడింకో దాన్ని మరిగాడని తెలిసింది. ఓ రోజు చూశాను. చిన్న పిల్ల. ఆడితో వచ్చినప్పుడు నేను నంత అమాయకంగానే ఉంది. ఓ రోజు దారి కాసి ఆ గుంటకు చెప్పాను. ఇన్నాదా నా మాట? వినలేదు. చూసి ఓ రోజు బాగా అరిగిన సీపుర కట్ట తీసుకుని ఆయన ఎరగొట్టాను. ఇంట్లోంచి గెంటి తలుపేసేసాను. ఇక్కడే ఉంటున్నారా వాళ్ళు అడిగాను. అంత చెప్పకుండా వదిలేయటమ్మా. నవ్వుతూ విసుక్కుని మెడకంద చేయి పెట్టి జ్వరం ఉందా అన్నట్టు చూసింది. జ్వరం లేదమ్మా, పడుకోకూడదు అంటూ మళ్ళీ మొదలెట్టింది. హైదరాబాద్లో ఉంటాడమ్మా. ఏదో బిల్డింగులో వాచ్మ్యాన్ అంట. ఇప్పుడు వాడి మీద కోపం లేదా? మీ అమ్మ వాడిని తర్వాత ఎప్పుడైనా కలిశావా? 10 ఏళ్ల క్రితం చివరిసారిగా మాట్లాడిన తమ్ముడు గుర్తొస్తున్నాడు. నాన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళను నేను. ఎవరి మీద కోపం లేదమ్మా. అసలంత తీరికేది? అవును జయ, ఒక్క కొడుకే కదా నీకు. మరి కూతురు కూడా ఉందన్నావు. మళ్ళీ మొదలెట్టాను. నానుంతే నీ కబుర్లకి అంత ఉండదమ్మా. సాయంత్రం వస్తా, పడుకో. లేచి నా మొహం అన్న చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మని చూస్తే బాగుండు. ఎందుకో మొదటిసారి అనిపించింది. అమ్మ దగ్గరికి వెళ్తే ఏమంటుంది? తిడుతుందా? చిన్న పొరపాటును పట్టుకుని ఎన్నాళ్ళు ఏడుస్తావే అంటూ పొట్టలో దాచుకుంటుందా? ఆ రోజు వెళ్ళడం మళ్ళీ 15 రోజుల వరకు పత్తా లేదు జయలక్ష్మి. తన నంబరుకు ఫోన్ చేసినా నో రిప్లై. జయలక్ష్మి ఈరోజు రాలేదా? జయం ఏది? జయావు ఎక్కడా? ఆఫీస్ హోరెత్తిపోయింది. మేడం అడక్కపోయారా? విసుర్లు, ఓరచూపులు. తను పనికొచ్చినప్పుడు నీడ తగిలినా చేదరించుకునే మనుషులు. ఛా, ఇల్లన్నా తెలీదు. ఏమైందో? తనకి బాలేదా? పిల్లలకేమన్నా అయిందా? ఒకటే ఆలోచనలు. నేను కాస్త స్థిమిత పడుతుండగానే ఓ రోజు పొద్దున్నే ఆఫీస్ కాంపౌండ్లోకి బర్రమంటూ వచ్చింది పసుపు రంగు యాక్టివా. కారాకిళ్ళి కొంగును కట్టుకున్న గిన్నెలోకి ఊసి లోపలికొచ్చింది. మొదటి రోజు చూశానే, అదే ముదురాకుపచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిద రంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు. ఎప్పటిలా గబగబా బాత్రూంల వైపు నడవకుండా నా వైపు చూసి నవ్వింది. ఏమైపోయావు అడగలేదు నేను. అర్థమై ఉంటుంది ఆమెకి. పని అయ్యాక సంతకం పెడుతూ, అర్జెంట్ అయ్యి ఊరేలేదమ్మా, ఏటనుకోకండి, సాయంత్రం ఇంటికి రమ్మంతరా, ఎవరినన్నా ఎట్టుకున్న రేటి నెమ్మదిగా అడిగింది. అదొక్కటే తక్కువ నా మొహానికి, సాయంత్రం రా విసురుగా అన్నాను తలెత్తకుండానే. కచ్చగా ఉంది.
ఏం జరగనట్టు ఊరెళ్ళా అని అంత సింపుల్గా చెప్తుందేంటి? సాయంత్రం వచ్చింది. తనతో పాటు చుట్టాలమ్మాయి అనుకుంటా వచ్చింది. సన్నగా తెల్లగా ఉంది. 20 ఏళ్ల కన్నా ఉండవు. జయలక్ష్మి గిన్నెలు తోముతూ ఉంటే చకచకా కడిగేసింది ఆ పిల్ల. తను ఇల్లు ఉడుస్తుంటే జయలక్ష్మి తడిగొడ్డ పెట్టేసింది. టీ ఎట్టమంతరేటమ్మా? చేయి తుడుచుకుంటూ అడిగింది పని అయ్యాక. వంట కూడా చేయి. ఈ 15 రోజులు ఏం తినలేదు నేను. పాపం నువ్వు లేకపోతే వంట అవి నేను ఎలా చేసుకుంటాను? కచ్చగా అన్నాను. గారపట్టిన పళ్ళు కనిపించేట్టు పక్కపక్క నవ్వి పాలు తీసుకెళ్లి ముగ్గురికి 3 గ్లాసుల్లో టీ పెట్టుకొచ్చి సోఫా పక్కన కూర్చుంది. హైదరాబాద్ వెళ్ళానమ్మా మొదలెట్టింది. ఉలిక్కిపడ్డాను. హైదరాబాద్ అంటే? ఆ అమ్మాయి వైపు చూశాను. మీకు జ్వరం వచ్చింది చూడమ్మా, ఆ రోజే ఈ గుంట ఏడుస్తా ఫోన్ చేసిందమ్మా. ముందు కోపం వచ్చింది. ఆడికేదో జ్వరం అంట. నమ్మకం లేదన్నాక ఈ పిల్ల నాకు చేసింది. గింజుకున్నానమ్మా, అసలు వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ ఈ గుంట గుర్తొచ్చింది. నాలాంటి దాయే కదా అనిపించింది. అప్పటికప్పుడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. 2వ రోజే చచ్చిపోనాడు. దీని చేతిలో సిల్లిగవ్వలేదు. అక్కడే ఆడిని పారేసి వచ్చాం. చుట్టూ మొత్తం అప్పులమ్మా. నా వంటి మీదవన్నీ అమ్మేశాను. తను చెబుతూ ఉంటే అప్పుడు చూశాను. ముక్కుకుండే బులాకి కూడా లేదు. బోసిగా ఉంది మొహం. జయలక్ష్మి చెప్తున్నంతసేపు ఆ పిల్ల తలదించుకుని కూర్చుంది. నీ పేరేంటి? ఎంతవరకు చదువుకున్నావు? ఏదో ఒకటి టాపిక్ మార్చాలనిపించింది. 10వ తరగతి తలదించుకునే చెప్పింది. ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి. చదువుకుంటావా? నెమ్మదిగా అడిగాను. చదువుకోవాలమ్మా. చదువుతో పాటే ధైర్యం మొత్తాది. అక్కపోతే దాని కూతుర్ని సాకాను. ఇప్పుడు ఈడిపోతే దీన్ని సాకుతాను. జయలక్ష్మి మాటలు వినిపించట్లేదు ఇంకా. అంటే ఆ కూతురు అతని మొదటి భార్య కూతురు అన్నమాట. అవును. ఏమంటోంది జయ? చదువుకుంటే ధైర్యం వస్తుందా? నాకొచ్చిందా? ఏమొచ్చింది నాకు? అమ్మ, నాన్న, తోడబుట్టినవాడు ఎవరికీ మొహం చూపించకుండా దాక్కుని చివరికి ఆఫీసులో కూడా వెళ్ళిన ప్రతి చోట ఆ బురద గుర్తులు మోస్తూ నా చదువు నాకేం ధైర్యం ఇచ్చింది? జయలక్ష్మి ఏం చదువుకుంది? 10 ఏళ్ల నుంచి గూడు కట్టుకున్న దుఃఖం వెక్కిళ్లు పెడుతూనే జయకు మొత్తం చెప్పాను. నా కళ్ళలోంచి నీళ్లుగా ధార కారుతూ ఉంటే గబుక్కుని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడిచింది జయ. గరుకుబారిన ఆమె చేతులు మెత్తటి నెమలీకతో అద్దినట్లున్నాయి. జయా, ఎలా చేయగలుగుతున్నావు ఇవన్నీ? చుట్టుపక్కల జనాలు నిన్నెప్పుడూ జడ్జి చేయలేదా? జడ్జి చేయడం అంటే అర్థమవుతుందా ఆమెకి? అంటారమ్మా, ఎందుకనరు? చాలా అంటారు. కానీ అనేవాళ్ళు ఎవరు నా పిల్లలకు ఓ ముద్ద వేస్తారేటమ్మా? అయినా నా తప్పేటున్నది? ఆడిని నమ్మాను, ప్రేమించాను. ఆడి ప్రేమ స్వచ్ఛం అనుకున్నాను. కాదన్నాక నేను బతకాలే వద్దా? ఏడుస్తూ కూకుంటే కడుపు ఎలా చల్లబడుద్దమ్మా? మర్నాడు ఎప్పట్లా కాక కాస్త రిలాక్స్డ్గా ఆఫీసులో వాళ్ళని కాస్త చిరునవ్వుతో పలకరిస్తూ లోపలికొచ్చాను. ఇదే అదనన్నట్టు కాసేపు ఉన్నాక ఒక సీనియర్ కొలీగ్ వచ్చి పక్కన కూర్చుంది. కాసేపు అవి ఇవి అడిగాక అసలు విషయం అన్నట్టు మీరు మ్యారీడా? అంది నా మెడ కాళ్ళు పరికిస్తూ. ఏం చెప్తానా అన్నట్టు ఓ చెవిటి పడేసి వింటున్న సుబ్బారావుకు వినపడేట్టు కాస్త గొంతు పెంచి అన్నాను. అబ్బే, ఎక్కడండి? నేను ట్రాన్స్ఫర్ అయిన ప్రతి చోటికి నాకన్నా ముందే ఫలానా రాజారావుకి ఒకప్పటి అంటూ వార్త చేరిపోతుంటే నాకింక పెళ్ళెక్కడవుతుంది? అయినా నచ్చినవాడు దొరకాలిగా. ఆ రాజారావు లాంటివాడు, ఈ సుబ్బారావు లాంటివాడు కాకుండా మంచివాడు దొరకాలి కదా. అప్పుడే లోపలికి వస్తున్న జయలక్ష్మిని చూసి నవ్వాను. మీరింతవరకు ఆమె ఒక ప్రహేళిక కథ విన్నారు. రచన ఉమా నూతక్కి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 2025 సంవత్సరం జనవరి 12వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.